అందరికీ ఈ లేబర్స్ డే స్పెషల్ గా ఈ రోజు వీడియో అమ్మని ఒక బిజినెస్ చేయమని చెప్పి ఇంకా అమ్మని లేబర్ లాగా మార్చి చేశాను. చాలా ఫన్ ఉంది. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మొదలెడదాం. బాయ్. మన రోజులు మారిపోయినట్లే. ఇంకా ఏమబ్బో ఏమి బిజినెస్ చేద్దామా శారీస్ ది అయిపోయి నీకు ఆల్రెడీ పెట్టుబడి ఎట్లా స్టార్టింగ్ పెట్టుబడి 30,000 నుంచి అంట. అడుగు అమ్మని. అమ్మ ఇప్పుడు శారీస్ బిజినెస్ చేసింది కదా, సూరత్ అంత ఐడియా ఉంటుంది చూడు, అమ్మని అడుగు గాల్సిందే అన్నాడు. నువ్వు చేస్తావా చెప్పు, మాట్లాడతా. చేస్తా. ఆడ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు ఉంటాయి కదా, ఉంటాయి. ఆడవాళ్ళు ఇప్పుడు మొత్తం ఫ్యాబ్రిక్ అంతా అక్కడే కదా చేస్తారు ఫ్యాక్టరీ. మామూలుగా ఇప్పుడు ఇన్ని మీటర్లను కట్ అవుతాయి మా. ఇప్పుడు కొన్ని ఏమైపోతాయంటే ఎక్స్ట్రాగా పోతాయి. ఎక్స్ట్రాగా టక్కని కట్ చేస్తారు. అవన్నీ ఏం చేసేకి లేదు. వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ పక్కకి వేసేస్తారు. అవన్నీ ఏం చేస్తారు, ఆ లోకల్ వాళ్ళు తీసుకుంటారు. లోకల్ వాళ్ళు ఫ్రీగాను కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారంట. అంటే ఫ్యాక్టరీకి అది వేస్ట్ కదా, అందుకు లోకల్ వాళ్ళకి ఇచ్చారంటే అక్కడ పని చేసే వాళ్ళే వాటిని తీసుకొని వాళ్ళు మనకు చాలా తక్కువ అమ్ముతారంట. వాళ్ళని కూడా పంపిస్తారంట చూడు. అవునా? అన్న వచ్చి మనకు డీలర్ నంబర్ ఇస్తాడు. ఓకేనా? మన డీలర్ నంబర్ ఇస్తాడు. ఆయప్పకు ఒక్కటే కాల్ చేస్తాం. ముందే పోయే ముందర కాల్ చేసి మనం అటు వినామంటే ఆయప్ప ఒక 10-15 మంది 10-15 మళ్ళీ ఎక్కువైనా నంబర్లు ఇస్తాడు. ఎందుకంటే ఇవి తక్కువకి వస్తాయి కదా, ఒక చోటే దొరకవు. అప్పుడు ఏం చేయమని డిఫరెంట్ చోట్ల మనం వాళ్ళ నంబర్లకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి పోయి మనం తీసుకోవాలి సరుకు. ఆడుకొని మంచి డిజైన్లు, మంచి కలర్లు వస్తాయి. అట్లా మనము ఇప్పించుకునేది. ఆయప్ప చెప్పినప్పుడు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి మనం ఏ మెటీరియల్ కావాలో ఎన్ని పీసులు కావాలో తీసేసుకొని పెట్టుకొని అట్లా అంత జమ చేసుకొని మనము అక్కడ పార్సల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇచ్చి మొత్తం పార్సల్ చేసి డబ్బులు కట్టేసి మనం వస్తే మనకు వస్తుంది పార్సల్. మనం దానికి మనం ఎంత కావాలంటే మనం అంతకు అమ్ముకోవచ్చు. అంటే ఆ చీర ఎంతకు పోతుందని నీకు ఐడియా ఉంటుంది కదా. బయట దానికి 1000 రూపాయలు పోతుందా, 500 పోతుందా, 600 పోతుందా, అన్ని మిక్స్డ్ ఉంటాయి మా. ఒకే రేంజ్ ఉండవు. అంటే ఇంట్లో వేరే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అమ్మచ్చు మనం హోల్సేల్ అమ్ముకోవచ్చు. ఏం లేదు. అప్ప డీలర్ పేరు అదేమబ్బా ఏం పేరు చెప్తా, జిలేబీ సింగ్. జిలేబీ సింగ్. జిలేబీ సింగ్ కాల్ చేసినామంటే ఆయప్ప చెప్పిన అడ్రస్ కి పోతావు. పోయిన తర్వాత ఆయప్ప చెప్తాడు. ఏం చెప్తాడు? ఏం చెప్పడు మా. వాళ్ళ నంబర్లు ఇస్తారు, మనం ఎవరి దగ్గర పోయి సరుకు తీసుకోవాలనేది. కట్ చేసినా వాడు అవి కౌంట్ చేయడు. అవన్నీ వేస్ట్ కిందే వస్తాయి. వాళ్ళు తీసేసుకుంటారు. ఆడ పని చేసే వాళ్ళే తీసేసుకుంటారు. ఇంట్లోనే పెట్టుకున్నారు అనుకో, ఫ్యాక్టరీ వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, అంటే మా సరుకు తీసుకొని వీడు అమ్ముతానని వాళ్ళ జాబులు పోతాయి. ఏదో తేడాగా ఉందేంటి. వాడేం చేస్తారు, ఆడోళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు ఎక్కువ ఉంటారు, బంధువులు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, 1-2 సార్లు కట్టి వదిలేసింటారు. మనం చెప్పులతో కొడతారు. నా దగ్గర గుడ్డలు వ్యాపారం పెడితే గుడ్డలు కూడా ఒప్పుకున్నారు. పంతమాల దానా ఏం వింటావే చూడు. వాళ్ళు ఒక్కసారి కట్టింటారు, మనం తెచ్చుడు షైనింగ్ వేసి ఉండేసేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మగ్గు మగందానా నేను చెప్పేది. వాళ్ళు కడతారంటే తెచ్చి ఎవరన్నా చూస్తే అట్లా మోసం ఎప్పుడు చేయను. నేను చెప్పేది నేను చేయను. నువ్వు కట్టుకోవాలి. వాళ్ళు కట్టుకోవాలని తెచ్చి నువ్వు కట్టుకోవాలి. శనిపోకి దానా చెప్పు. చెప్పు, నీకు ఎట్లా కనపడతాను నేను చెప్తాను. చూడు, ఈయనకు ముందు ఎందుకు అట్లా చేస్తావు? ఆయన ఉన్నట్లు ఒకసారి ఇట్లా ఉడిదాకా మాట్లాడినా నీకు వచ్చేది బిజినెస్. ఎవరో కట్టి వాళ్ళు గబ్బులు నేను తెచ్చి అమ్మల్నా అట్లా పూర్తిగా నేలకు కట్ చేసుకుంటా. నువ్వు అప్ప జిలేబీ సింగ్ నంబర్ ఇస్తాడా, వాళ్ళ దగ్గర పోతావు. అన్న ఇట్లా చీరలు వచ్చినా జిలేబీ సింగ్ మమ్మల్ని నన్ను పంపించినాడు అంటే వాళ్ళు నీకు సరుకు ఇస్తారు. కట్టినిస్తారు. నువ్వు తెచ్చి అమ్ముతావా? మోసం చేసి అమ్ముతావా? షైనింగ్ చేస్తావా? షైనింగ్ చేసి సరే షైనింగ్ వదిలే, మనం ఉతికి అమ్ముదాంలే.
పరంపోకి మగందానా నీకు ఇట్లా బుద్ధులు కూడా ఉన్నాయి పారిపోయే మగందానా. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? తెచ్చుకొని వాషింగ్ చేసి దాన్ని మళ్ళీ షైనింగ్ ఇప్పించి అమ్మేది, ఎక్స్పోర్ట్ చేసేది, పాలిష్ ఇప్పించి డెకరేషన్ చేసి పెడతారు. ఎక్స్పోర్ట్ చేసేది కాసితే మనం బాగా దాని పేరు కూడా పెట్టుకున్నాం, దిల్మాలిష్ ఎక్స్పోర్ట్ క్లాత్ సెంటర్. పడతానా నీ కళ్ళకి దిల్మాలిష్ అని చెప్పి పెట్టా. నువ్వు నీ పేరు పెట్టుకొని దిల్మాలిష్, నువ్వు ఇట్లుంటావు ఇట్లా ఫోటో, దిల్మాలిష్ ఎక్స్పోర్ట్ క్లాత్ సెంటర్. నువ్వు పోయి బెంగళూరులో తీసుకోబోతు, బెంగళూరులో అమ్ముకో. ఏమన్నా ఇప్పుడు నువ్వు వేసుకున్న నైట్ ఏమన్నా నీకు తెలుసా? అట్లాగేనంటే చూడు చెప్తా తెలుసా? నేను అట్లాడు కొన్ను అట్లాడు వేసుకోను. అట్లా షాప్ కాదు, ఎట్లుందో వాళ్ళు ఎవరో వేసుకున్నట్లు వేసుకోవాలి. చూడు ఎంత బాగుందో. ఒక ఆయన ఆడ 10 ఇళ్ళు చెప్తాడు, 10 ఇళ్ళ దగ్గర పోయి పోయే పరంపోకి మగందానా కాదు మా, నువ్వు మా చైరలకు వచ్చినామంటే ఇస్తారు, మనం తెచ్చుకొని వాష్ చేసి అమ్ముదాములే ఎక్స్పోర్ట్ కి. కొట్టారంటే నా మాట దాన్ని అనుకున్నాను. హలో, A few moments later. కాదు ఆలోచించాలి బిజినెస్ గురించి. మా ఏం బిజినెస్ చెప్తే కదా, ఎక్స్పోర్ట్ సూరత్ పోయేది. ఆ అప్ప కాల్ చేస్తున్నాడు చెప్పమని. ఎవరు? జిలేబీ కానా? జిలేబీ సింగ్. జిలేబీ సింగ్, జిలేబీ తొక్క కాదు. నేను సూరత్ పోయి ఇంటింటికి పోయి డోర్లు కొట్టి, ఏమమ్మా మీరు వాడి కట్టి పాడేసిన చీరలుంటే ఏదో రేడి చేసుకొని ఇక్కడ వేయండమ్మా అని అడగదిని నేను మూట కట్టుకొని మళ్ళీ ఇంకో ఇంటికి పోయి ఆడ డోర్ కొట్టి, ఆడ అడిగి ఆడ మూట కట్టుకొని ఇంకో ఇంటికి పోయి ఆడ డోర్ కొట్టి మూట కట్టుకొని ఇట్లా ఇల్లు తిరిగి నేను వాళ్ళు కట్టిన ఊడదాకా ముండలివి తెచ్చుకొని అవన్నీ దానికి మళ్ళా బొచ్చాకట్ల దాని తోకాకట్ల మళ్ళా దాన్ని పార్సల్ చేపించి మళ్ళా పార్సల్ ఇక్కడ వచ్చి మళ్ళా ఇక్కడ నుంచి పోయి నేను పార్సల్ తెచ్చుకొని దానిని తెచ్చుకొని దానిని పీకి అవన్నీ ముడతలు తీసి దాని ఎన్ని మీటర్లు ఉన్నాయని కొలుసుకొని మళ్ళా దానిని వాష్ చేసి మళ్ళా పాలిష్ బట్టి దానిని పేపర్ కవర్లలోకి దూర్చి అమ్మలేమే పరమకి బేవర్స్ దానా ఎగ్జాక్ట్ చెప్పినావు. అట నా బొందలో అట తలకాయ తిరుగుతాందేమే. నీకు ఎట్లా కనపడతాను నేను? అంత పరంబోకి ముండ నాకు ఎట్లా కనపడతానా? అట్లా కాదు దానా. ఇప్పుడు ఈడట్లా పోయినామంటే రాధిక అని చెప్పి తెలుస్తుంది, ఆడ సూరత్లో ఎవరికి తెలుస్తుంది? నువ్వేం పోయినా తప్పేమని చేస్తానమ్మా. బిజినెస్ చేయాలి. నేను ఇట్లా పాడు పనులు చేయాలా? పాడు పని కదా. నీకేం అన్ని ప్రతి ఇంటికి ఏం పంపిడుమా? 10 ఇల్లులు ఇస్తాడంతే. చాలా మంది వస్తారు, 10 ఇల్లులు ఒక్కొక్కరికి ఇస్తాడు. అట్లా బాగా చెప్తుందో లోఫర్ దానా. నువ్వు కావాల్సింటే అడుగమ్మా, మీరు కట్టని ఇయ్యండి అని అడుగు. హిందీ ఎట్లా అడిగేది చెప్పు. నాకు రాదులే, నీ అంత శానితనం లేదులే. నాకు చాలా శానితనం ఉంది ఎక్కువ. తప్పేముంది మా బిజినెస్ కోసం. నేను మళ్ళా నాకు కోపం వచ్చిందనుకో, నేను మనిషిని కాదు. నువ్వు ఇంత నీకే దానికి కావాల్సింటే మనం మంచిగా నీతో ఇట్లా పోజ్ పెట్టించి దిల్మాలిష్ క్లాత్ సెంటర్ అని పెడదాం మనం. ఇంకోసారి అక్కడ ఇంకా నువ్వు ఇంటింటికి పోయినావు అనుకో, వాళ్ళు వేరే నంబర్లు కూడా చెప్తారు. వాళ్ళ దగ్గర ఇంకా తక్కువ దొరుకుతుంది. ఎందుకు లేదు ఆడే అడక తినుకుంటుంటాను. ఆడ ఇల్లు చీరలు అమ్మని చీరలు అడక తినుకుంటూ వేసి నేను నీ పార్సల్ పంపిస్తాను. ఇక్కడ నువ్వు అమ్ముకుంటా ఉండు, నేను ఆడ అడక తింటాను. బోసడా మగందానా బోసడికే
మరి ఏం చెప్పాలా అన్నకు చెప్పు, డీలర్ కి ఏం చెప్పాలా జిలేబీ సింగికి సంకన ఆపుకోమను. మా చేద్దామ్మా. నా కోపం తెప్పించద్దు, ఊరికే ఉన్నాను కదా నువ్వు ఒక్కసారి పోయినప్పుడు అందరి కాంటాక్ట్ నంబర్లు తెచ్చేసుకో. నెక్స్ట్ టైం నుంచి నువ్వు పోవాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ చేసి మనం పంపి అంటే పంపిస్తారు. సింధు ఒక్క ఏడుకు చచ్చిపోతావు నువ్వు ఒక్కటే. మన మాటి నువ్వు మంచి బిజినెస్ జరుగుతుంది. సింధు నేను ఎట్లా కనపడతానా సింధు? అట్లా తప్పే ఉంది మా. అట్లా అడక తినేదానికి అట్లా కనపడతానా నీకు నేను? లేకపోతే నేను పోతానే రాధికక్క వచ్చింది గుచ్చిపెట్టండి జ్యూస్లుండి కాఫీలుండి టీలు అక్కకి కాలు పెడతా. నువ్వు ఎట్లా చీరలు ఇప్పేసింటారు అవి తెచ్చుకుని అమ్ముకున్న షెడ్యూల్ కూడా చెప్పలే. ఎట్లా కూడా ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని అమ్ముకొని చెప్పలే. జెంట్స్ షర్ట్లు ఉంటాయి, ప్యాంట్లు ఉంటాయి. అదే లోపల డ్రాయర్ కూడా చెప్పు. నువ్వు అడగచ్చు వాళ్ళు అక్కడే. గుడ్లకు మగందానా కాదమ్మా నువ్వు ఇంకా అవును మీకు ఇంకా బాగుందిమా. ఏం చేయొచ్చు తెలుసా, వాళ్ళని అడగచ్చు. ఒక్కో ఇట్లా మీ ఆయన షర్ట్లున్నాయి అక్క, ఏమైనా పిల్లల బట్టలు ఉన్నాయి ఇండటం తెచ్చుకున్నాం. కిడ్స్ కలెక్షన్స్, మెన్ కలెక్షన్ అని పెట్టచ్చు కదా. ఆడికాడి పాలుడుతుమైనవే నువ్వు. చూ నీ బతుకు జడా పెడతాను. నువ్వే పెట్టుకుని నువ్వు అమ్ముకో. తెచ్చినాం చాలు. నేనేమన్నా పొరంబో కింద కట్టు కనపడతానా నీకు? ఊరికే అక్కడే సెటిల్ అయిపోతాలే సింధు నేను. ఎవరెవరు అట్లా బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ నేను పంపిస్తా అంటున్నాడు. మరి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ఆడే సెటిల్గా ఏముంది, తప్పేముంది. అక్కడే పెట్టిద్దాము దిల్మాలిష్ క్లాత్ సెంటర్ అని సూరత్ లో. కొంచెం ఆలోచించుకొని చెప్పు. నీకు మంచి ఇట్లా సుడి తిరుగుతుంది, నీకు మంచి మట్ట సంగ చెప్తాను వినవు. ఏం ఎట్లా కనపడతానా నీ కళ్ళకి నేను? ఏను ఊరితో కూర్చోని వాడని నిమ్మలం మునివా? కటింగ్ చీరలు తెచ్చుకో, అవి అమ్ముకో, ఇవి అమ్ముకో, మూడలు కొలుచుకో, ఉతుక్కు, పాలిసి. నీకు ఎట్లా కనపడతానా? నీకు ఎట్లా కనపడతానా? నీకు సుడి తిప్పాలని నేను చెప్తాను. సుడి తిప్పుకో, తిప్పుకోయే మళ్ళీ దానా పరంబోకి దానా నీతో పెట్టిస్తా. నేను పెట్టుకుంటా. నేనే అంత పరంబోకుతాను అనుకున్నావా? నేను పెట్టుబడి ఇస్తా నీకు. నాకు అవసరమే లేదు. నువ్వు ₹1,00,000 ఇచ్చిన పెట్టుకోను. నువ్వు దీనంగా అడిగినా కూడా కొంచెం దీనంగా అడిగినావు అనుకో సింధు అట్లా అడిగి నీకు ఎత్తగా పడతానా సింధు? నేను అట్లా కాదమ్మా. నీ మీద ప్రేమ అభిమానం ఉండడం వల్లే నీకు ఈ క్లాత్ సెంటర్ పెట్టిస్తానమ్మా, హ్యాపీగా ఉండు అని చెప్తాను. అంత నీచురాలే లేదు. నీతో మాట్లాడాలన్నా కూడా అసేమే పో, వెళ్ళిపో. మనిషిగా ఏమన్నా దున్నపోతులు పుట్టినావా నువ్వు? మనిషి పుట్టినావు. ఏం తప్పు ఉందమ్మా? నువ్వు నేను బిజినెస్ చేసుకోమంటా నీ అయిపోతుంది. నీ సుడి తిరుగుతుంది. రాయే కొట్టద్దు, నీ మంచి కోసం చెప్తాను. బిజినెస్ ఉమెన్ అయిపోతున్నావు. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు తీసినట్లు బిజినెస్ ఉమెన్ రాధిక అని అయిపోతావు. బిజినెస్ ఉమెన్ వద్దా నువ్వు? రాదొద్దు పొమ్మ. రాధిక బిజినెస్ ఉమెన్ దిల్మాలిష్ క్లాత్ సెంటర్ అని ఒక్కలో ఉమ్మను. నాకు ఆ ఉమ్మను వద్దు పొమ్మ. కంత్రి దానా నీకు ఎట్లొచ్చినాయి అయితే బుద్ధులు?